హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా మీకున్నటువంటి అప్పుల బాధలు అనేవి తీరిపోవాలి, రుణ సమస్యలు అనేవి విముక్తి పొందాలి అని మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి రుణ విమోచన వారాహి మంత్రం గురించి అయితే తెలియజేయబోతూ ఉన్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి ముందుగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకోవటం కోసం, అలాగే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, కఠినంగా గడ్డు కాలం నడుస్తూ ఉన్నప్పుడు, మన యొక్క జాతకంలో ఉన్న దోషాల గురించి తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీ అందరికీ కూడా ఒక గురువు గారి గురించి అయితే తెలియజేయాలి అనుకుంటున్నానండి. మాకు తెలిసినటువంటి ఒక గురువు గారు అయితే ఉన్నారు. ఆ గురువుగారి పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యరాజు గారు అండి. ఆయన జ్యోతిష్యం అనేది చాలా బాగా చెప్తారనమాట. అలాగే వశీకరణం స్పెషలిస్ట్ కూడా మన గురువు గారు అనమాట. అయితే ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెడు గ్రహ ప్రయోగాలు అంటే మీకు తెలియకుండా మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగినా, లేదా భార్యాభర్తలు అంటే స్త్రీ పురుషుల్లో వశీకరణం కూడా ఎవరైనా ఒకరికి తెలియకుండా ఒకరి మీద చేయటం, ఇలాంటివి జరిగినప్పుడు మీకు వచ్చే సమస్యల నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా మన గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 7386242425. నమ్మకంతో కాల్ చేయండి. మీకు తగిన పరిష్కారాన్ని గురువుగారు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీకు తెలియజేస్తారనమాట. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా రుణ సమస్యలు అంటే అప్పుల బాధలు అనేవి విపరీతంగా పెరిగిపోయి చాలామంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బలవంతంగా మరణానికి కూడా పాల్పడుతున్నారనమాట. అంటే అప్పులు ఎక్కువ అయిపోయి తీరట్లేదు, మాకు రావాల్సిన డబ్బు సమయానికి మాకు అందట్లేదు, మేము వేరొకరి దగ్గర తీసుకోవటం వలన వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వలన చాలామంది అనుకోని విధంగా వాళ్ళ యొక్క ఆత్మహత్యలు అనేది చేసుకుంటూ ఉన్నారండి. అయితే అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి, మనకున్న అప్పుల బాధలు అనేవి తొలగిపోవడానికి ఒక అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేయబోతూ ఉన్నానన్నమాట. మేము ఈ సమస్యలో నుంచి బయటపడలేకపోతున్నాము, మాకు అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నాము అనుకునేవారు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంత్రాన్ని జపించి చూడండి. ఖచ్చితంగా 9 రోజుల పాటు 21 సార్లు కానీ 108 సార్లు కానీ ఈ మంత్రాన్ని కంటిన్యూస్గా జపించండి. అంటే ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా 9 రోజుల పాటు జపించండి. మీకున్నటువంటి ఎలాంటి అప్పులైనా, ఎన్ని లక్షల అప్పులైనా కూడా వితిన్ 21 డేస్లో ఆ వారాహి అమ్మవారు తీసివేస్తారన్నమాట. ఖచ్చితంగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి మీరు ఈ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది. చేద్దాము చూద్దాము అన్నట్లుగా కాకుండా ఆ తల్లి మా బాధల్ని తీసివేసింది, మాకున్న అప్పుల సమస్యలు అనేవి తీరిపోయాయి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీద భారం అనేది వేసేసి మీరు ఈ ఒక్క మంత్రాన్ని ఖచ్చితంగా 9 రోజుల పాటు 21 సార్లు కానీ 108 సార్లు కానీ ఉదయం కుదిరితే ఉదయం, సాయంత్రం అయినా సరే మీకు కుదిరిన సమయంలో ఖచ్చితంగా జపించి చూడండి. ఎలాంటి రుణ బాధలు అనేవి ఉండమనివంట. అయితే అమ్మవారి యొక్క మంత్రము జపించాలి అనుకున్నప్పుడు కొద్దిగా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండే సమయంలోనే జపించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. అమ్మవారి యొక్క మంత్రాలు బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఎవరు కూడా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం జపించవద్దండి. మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు. కుదిరిన వారు ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో జపించండి. అలా మాకు ఆ సమయంలో కుదరలేదు, లెగవలేము, లేదా ఆఫీస్ పర్పస్ వేరే ప్రదేశాల్లో ఉంటాము అనుకునే వారు ఎవరైనా కూడా
సాయంత్రం వేళ పడుకోబోయేటప్పుడు అయినా కూడా మీరు 10 గంటలు దాటిన తరువాత అలా జపించవచ్చనమాట. మన వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు. కాబట్టి రాత్రి వేట పడుకోబోయే ముందుగా జపించండి. ఫలితాలు అనేవి మీరు ఊహించని రీతిలో అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మంత్రంతో మీకున్న అప్పుల బాధలు, రుణ సమస్యల నుండి పూర్తి విముక్తి అనేది దొరుకుతుందనమాట. ఎవరు కూడా ఎదుటివారు ఏదో అన్నారు, మనం చేస్తే మనకి జరుగుతుందా అనేటువంటి ఆలోచన కాకుండా నమ్మకంతో మమ్మల్ని ఈ సమస్య నుంచి ఈ తల్లి బయటపడవేస్తుంది, మాకు వేరొక దారి లేదు అని అనుకుంటూ మనసులో ఎన్ని దారులు ఉన్నా కూడా నమ్మకం అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటపడగలుగుతాము. అందుకే అమ్మవారి మీద నమ్మకం ఉంచి మీరు ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించారు అంటే మీ యొక్క అప్పుల బాధలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను. తప్పులు అనేది పోకుండా గమనించండి, చదవండి. ఓం హ్రీం శ్రీం వారాహి రుణ విమోచన స్వాహా. ఓం హ్రీం శ్రీం వారాహి రుణ విమోచన స్వాహా. విన్నారు కదండి, అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క నామము కలిగినటువంటి రుణ విమోచన మంత్రం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకున్న కష్టాల నుంచి, మీకున్న అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడవేయడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే 108 సార్లు జపించటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నమాట. దీనిని ఎవరైనా జపించాలి అనుకున్నప్పుడు ముందు శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ, లేదా అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథులు, పౌర్ణమి తిథులు, అమావాస్య తిథులలో అటువంటి రోజులలో మొదలుపెట్టి 9 రోజుల పాటు కంటిన్యూయస్గా జపించండి. మీకున్నటువంటి ఎలాంటి డబ్బుపరమైన సమస్యలైనా బ్యాంకీల్లో కావచ్చు, బయట వడ్డీగా తీసుకున్నవి కావచ్చు, ఏవైనా కూడా పూర్తిగా తొలగిపోతాయనేది ఒక అమ్మవారి యొక్క మంత్రానికి ఉన్నటువంటి మహిమ. కాబట్టి ఎవ్వరూ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రుణాల నుంచి, ఈ అప్పుల సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలని వారాహి అమ్మని వేడుకొని వీడియో కోసమైతే ఒక లైక్ అనేది ఇవ్వండి. మనలాంటి ఎంతోమందికి ఈ వీడియో షేర్ అయితే ఒక్కరికి మంచి జరిగినా కూడా మనకి మంచి జరిగినట్లే, ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది.